तेलंगाना तक न्यूज़ में अब तमाम के खैर मकदूम में बढ़ते हैं। खबर के साथ मिशन 100 मशीन 100 प्रोग्राम का हुआ कामयाबी निकात। बताया गया कि JCI सिकंदराबाद और SJC चैरिटेबल ट्रस्ट ने मुश्तरका तौर पर मिशन 100 मशीन 100 का प्रोग्राम का किया था आगाज़। बताया गया कि इस सिलसिले में ज़रूरतमंद ख़वातीन को खुद मुख्तार बनाने के लिए उनकी अपनी ज़िंदगियों को आसान करने के लिए तकरीबन 166 एप्लीकेशन हासिल किए गए, जिनमें 150 के करीब ख़वातीन को स्क्रूटनी के बाद उनके स्किल्स के टेस्ट लेने के बाद फाइनलाइज किया गया, जो कि ABV फाउंडेशन स्किल सेंटर ऑफ वुमेन की जानिब से मुश्तरका तौर पर किया गया। बताया गया कि इस मौके पर CSR फ्रंट क्रोन्स प्रोसेसिंग इंडिया प्राइवेट लिमिटेड की जानिब से फराहम किए गए, जिसके मैनेजिंग डायरेक्टर मिस्टर श्री चंद्रा बाबू है। JCI सिकंदराबाद और SJC चैरिटेबल ट्रस्ट और ABV फाउंडेशन की जानिब से ये प्रोग्राम किया गया। इस मौके पर मेहमान खुसूसी की हैसियत से सिकंदराबाद के MP किशन रेड्डी और कॉरपोरेटर कुंदम दीपिका ने आज मेहमान खुसूसी की हैसियत से शिरकत की, जबकि JC नागा श्रीधर बोरुगु चेयरमैन SJC चैरिटेबल ट्रस्ट ने इस मौके पर खिताब किया। बताया गया कि इस मौके पर सुधावा मारीपल्ली प्रेसिडेंट JCI सिकंदराबाद भी मौजूद थे। इस मौके पर तमाम तर वॉलंटियर्स और कोऑर्डिनेटर्स की भी तारीफ़ की गई, जिनमें ख़ास तौर पर सुदीप नरोला कंटी के साथ साथ सुदीप साइला के संत महात्मा हरिदर्शन सैलके ने बेहतरीन काम किया, जबकि ऑनरल सेक्रेटरी JCI सिकंदराबाद वरुण तिब्बती और ट्रेजरर कार्तिक बेंजामिन और सेक्रेटरी SJC चैरिटेबल ट्रस्ट JC श्रीश जवाजी, ट्रेजरर JC नवीन मायद भी मौजूद थे। इस मौके पर तमाम तर लोगों के चेहरों पर खुशी देखी गई। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। అనేక మహిళలు అనేక మంది ఈరోజు ఏ రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉపాధి అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనకు తెలుసు। ముఖ్యంగా పేద మధ్యతరగతి మహిళలు ఉపాధి అవకాశాలు పెంచాలనే దృక్పథంతో అనేక కార్యక్రమాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేయడం కానీ, ముద్ర బ్యాంక్ ద్వారా లోన్లు ఇవ్వడం కానీ, స్టార్టప్ కింద ప్రతి బ్యాంకులో ప్రతి సంవత్సరం ఒక మహిళలకు పూర్తి స్థాయిలో ప్రతి బ్రాంచ్ రుణాలు ఇచ్చి వాళ్ళకు అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, అదే కాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ దీదీ పేరు మీద ప్రతి గ్రామంలో కూడా మహిళలకు డ్రోన్ పైలట్ నేర్పించి వ్యవసాయ రంగానికి ఉపయోగించేటువంటి క్రిమి సంహారక మందులు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, సాయిల్ టెస్ట్ కానీ, ల్యాండ్ కొలతలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు డ్రోన్ల ద్వారా చేస్తున్న విషయం మీకు తెలుసు। కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మహిళలను గుర్తించి వాళ్లకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చి దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా ఈరోజు డ్రోన్ దీదీ పేరు మీద నరేంద్ర మోడీ గారు శిక్షణ ఇస్తున్న విషయం మనకు తెలుసు। ఇప్పటికే 15,000 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 15,000 డ్రోన్లు వాళ్ళకు శిక్షణ ఇచ్చి డ్రోన్లు ఇవ్వడం జరిగింది। ఈ రకంగా అన్ని బ్యాంకులకు కూడా ఆదేశించడం జరిగింది। ముద్ర బ్యాంక్ కానీ, స్వనిధి యోజన కానీ, లేక ఇతర సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ లక్షలాది కోట్ల రూపాయలు మహిళలకు రుణాలు ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నాం। తప్పకుండా మహిళలు ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది। కాబట్టి మహిళలను ప్రోత్సహించాలనే దృక్పథంతో ఈరోజు JCI కూడా మరి పేద మధ్యతరగతి మహిళలకు కుటుంబిషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తాం। వారి ఆధ్వర్యంలో మిషన్ 100 మిషన్స్ అనే ప్రోగ్రాం కింద 100 అంటే 100 కుట్టు మిషన్లు పేద మహిళలకు ఇవ్వడం జరుగుతుంది। ఈ కార్యక్రమం చేపట్టిన JCI వారికి కృతజ్ఞతలు, JCI ట్రస్ట్ వారికి। ఎందుకంటే వీళ్ళు గత 1 మంత్ నుండి కూడా ఈ ప్రోగ్రాం వెనుక చాలా హోంవర్క్ చేసిండ్రు। 200 రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఇస్తే అందులో టెస్ట్ పెట్టి నిజంగా అర్హులైన పేదల వీళ్ళు కాదా అని అది చూసుకోవడము, మరియు వాళ్ళకు కుట్టు వచ్చా మిషన్ ఇస్తే ఊరికే ఇంట్లో ఆల్టరేషన్లు వేసి పక్కన పెట్టడం కాకుండా మనం ఇంట్లో యూజ్ చేసుకొని 10 మందికి కుట్టి
ఉపాధి కల్పించుకునే స్థాయికి ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. సో ఇది ఒక చాలా మంచి బృహత్తరమైన కార్యక్రమము. నేను చేసే వారికి సెల్యూట్ చేస్తున్నాను ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుండి కూడా నేను వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఉన్నాను. గత 2 నెలల కింద కూడా 100 మంది పేద విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో చదివిన 10th క్లాస్ పిల్లలకు వాళ్ళ మెరిట్ పైన వాళ్ళకు 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి ఈటల రాజేందర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ రోజు మహిళలకు కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమానికి కిషన్ రెడ్డి గారు వచ్చారు, మన కేంద్ర మంత్రివర్యులు. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా కోవిడ్ టైంలో చేశారు. మొన్న జీహెచ్ఎంసీ శానిటేషన్ వింగ్ కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి సన్మానాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమము వీళ్ళు అంటే నిజమైన అర్హులకు అందాలి అని గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మేము ఈరోజు మీడియాకు చెప్పడం ఏంటంటే మీరు ఇట్లాంటి వాటిని చూసి మోటివేట్ అయ్యి జేసీఐలో జాయిన్ కావాలి 10 మంది. ఎందుకంటే ఒక చిన్న పని చేయాలంటే ఒకరితో కాదు, ఒక టీం వర్క్ ఉండాలి. ఇట్లాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా నిజమైన అర్హులను తీసి వాళ్ళకు హెల్ప్ చేసి వాళ్ళ స్టేచర్ని పెంచాలని కోరుతున్నాము. నేను ఈరోజు వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా కారణం అదే. మన మోడీ గారు నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి సపోర్ట్తో నేను కూడా ఏబీబీ ఫౌండేషన్ పెట్టడం జరిగింది గత 3 సంవత్సరాల కింద. అక్కడ కూడా శిక్షణ ఇస్తున్నాము, స్టిచ్చింగ్, మగ్గం మరియు బ్యూటిషియన్ కోర్సెస్. అక్కడ లేడీస్కి కూడా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళు ఇంట్లో సపోర్ట్ లేకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళకు కూడా ఇక్కడ మనము రిజిస్టర్ చేయించి మిషన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. జేసీఐ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. నాకు షార్ట్ వచ్చింది, నాకు వచ్చేసింది. ఎడిటింగ్ చేస్తే వస్తున్నది. నాకు కింద పెట్టి అర్థం చేసుకుని మొత్తం అర్థం పెడుతున్నావు.